ప్రతి ఒక్కరూ డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని, అలానే ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జేఎల్ఎన్ మూర్తి కోరారు. పాచిపెంట మండలం పి కోనవలసలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ వసంతరావు మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవల గురించి, పథకాల గురించి సంస్థ సభ్యులు చక్కగా వివరించారని, విద్యార్థులు కూడా ఏ విధమైన మోసాలకు గురి కాకుండా సంబంధిత బ్యాంకులలో అడిగి అవగాహన పొందాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా మరియు పథకం తీసుకోవడం చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ మన్మథరావు, సంస్థ ట్రైనర్లు కిషోర్, వినోద్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకుండే లిమిటెడ్ సోర్సెస్ లో మనం అనేది ఆర్థికంగా బలపడాలి. మన పేరెంట్స్కి అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలి. ఎందుకంటే మనం అందరం కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ లోనే వస్తాం. ఒకవేళ అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా వాళ్ళందరూ రూరల్ నుంచి వచ్చేవాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. అసలే అంటే ఈ గ్లోబల్ లో ఏం యాక్సిడెంటల్ గా చనిపోతే అది 2 లక్షలు వస్తుంది, ఇది 2 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది కుటుంబానికి. ఆ తర్వాత సార్ చెప్పినట్టు పెన్షన్ యోజన, ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మేము మాకు రిటైర్ అయిపోయాక 67 సంవత్సరాలు దాటిన తర్వాత మాకు పెన్షన్ అనేది వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు. వాళ్ళు ఓపుకున్నంతకాలం కష్టపడి సంపాదిస్తారు, తర్వాత పిల్లల మీద ఆధారపడతారు. ఆ ఆధారపడకుండా మనకి ఓపుకున్నప్పుడే, మనం సంపాదిస్తున్నప్పుడే నెలకి 210 నుంచి ఆ వయసును బట్టి మారుతుంది ప్రీమియం. అది మనం సేవ్ చేసుకుంటే 1000 రూపాయల నుంచి 5,000 వరకు పెన్షన్ మనం సేవ్ చేసిన దాన్ని బట్టి పెన్షన్ మనం తీసుకోవడానికి వస్తుంది. తర్వాత మన భార్యకి వస్తుంది, తర్వాత మన నామినీ ఎవరైతే వాళ్ళకి ముద్ద అమౌంట్ వస్తుంది.